ఏపీడీఎస్సీకి సంబంధించి మాట్లాడుకుందామండి. ఏపీడీఎస్సీ రిజల్ట్స్ గురించి అయితే చూద్దాము. వెళ్తే ఏపీడీఎస్సీ ఎస్జిటి పరీక్ష ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందరికీ చాలా టెన్షన్గా ఉంటుంది. సో విద్యాశాఖ నిర్వహించినటువంటి ఈ పరీక్షలో పాల్గొన్న వేలాది మంది అభ్యర్థులు ఏపీడీఎస్సీ రిజల్ట్స్ డేటు ఎప్పుడొస్తుందా అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సో ఏపీడీఎస్సీ ఎస్జిటి పరీక్షలకు సంబంధించి మెరిట్ జాబితాను చూసినట్లయితే మనకి ఎట్లా చూసుకోవాలి అనేది ముందైతే చెప్తానండి. ఏపీడీఎస్సీ ఎస్జిటి మెరిట్ జాబితా అనేది త్వరలో అధికారిక వెబ్సైట్లో అయితే రానుంది. అధికారిక వెబ్సైట్ ఏంటి అంటే apdse.apcfss.in అని దాంట్లో విడుదల చేస్తారు. సో అందులో వచ్చేటువంటి అవకాశం ఉంది. apdse.apcfss.in అనేటువంటి అధికారిక వెబ్సైట్లో అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో మెరిట్ లిస్ట్ యొక్క అభ్యర్థుల పేర్లు అలాగే హాల్ టికెట్ నెంబర్లు వాళ్ళ యొక్క మార్క్స్ అయితే ఉంటాయి. సంబంధించిన రిజల్ట్స్ అనేవి చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారండి. జూలై లాస్ట్ వీక్లో కానీ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ అని చెప్తున్నారు. మ్యాక్సిమం అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆగస్ట్లో ఏదైనా తేదీ ఫలితాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని సమాచారం. సో అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఇందాక చెప్పిన వెబ్సైట్ apdse.apcfss.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. సో హాల్ టికెట్ నెంబర్ మరియు ఇతర వివరాలతో లాగిన్ అయ్యి ఫలితాలను అయితే చూడొచ్చు. సో ఆగస్ట్లో అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి పూర్తి క్లారిటీ ఉంది ఇప్పటివరకు కదా. సో మెరిట్ జాబితాకి సంబంధించి ఇప్పుడైతే ఆగస్ట్లో రిలీజ్ అవుతున్నాయని చూశారు కదా. సో ఇప్పుడు మెరిట్ జాబితాలో ఏమేమి ఉంటాయో చూద్దాము. మెరిట్ లిస్ట్లో ఉండేటువంటి సమాచారం అభ్యర్థి పేరు ఉంటుంది. అందులో హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మార్కులు అయితే కేటగిరీ జోన్ ప్రకారం అయితే ఉంటాయి. సో మెరిట్ లిస్ట్లో అయితే ఈ 3 ముఖ్యంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫలితాలను చూడాలి అంటే రిజల్ట్ చూడాలి అంటే ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే ఫలితాలు పొందాల్సిన విధానం హాల్ టికెట్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వెబ్సైట్లోని లింక్ పైన క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఫలితం డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీనికి కూడా నెక్స్ట్ వన్ ఏంటి అంటే లాస్ట్ దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో విద్యార్హతలు చూస్తారు, అలాగే కుల ధృవీకరణ పత్రాలు చూస్తారు, అలాగే జనన తేదీ పత్రాలు అనేవి చూస్తారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. సో ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కావాలి ఈ విధంగా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిఎస్సి 2025కి మెరిట్ లిస్ట్ ఎస్జిటిలో అయితే మీ పేరు లేదా హాల్ టికెట్ నెంబర్ ఉంటే అలాగే మీరు సెలెక్ట్ అయినట్టు హాల్ టికెట్ నెంబర్ ఉండి మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు మెరిట్ లిస్ట్లో అభ్యర్థి పేరు, కేటగిరీ మార్కులు మరియు జోనల్ ప్రాధాన్యత అనేవి ఈ 3 అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మరొక విషయం ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏపీడీఎస్సీకి సంబంధించి మెరిట్ లిస్ట్లో కూడా అధికారికంగా విడుదల చేస్తారు. ఎస్జిటిది కూడా ఆ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఈ లిస్టు ద్వారా ఎవరు ఎగ్జామ్ పాస్ అయ్యారు లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్గా అధికారిక వెబ్సైట్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండడం మంచిది. ఆగస్ట్లో అయితే రిలీజ్ అవ్వటం అలాగే వెంటనే జాబ్స్ అనేది మనకు అర్థమైపోతాయి కాబట్టి సో ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది దీని ప్రాసెస్ అనేది. అందుకని అధికారిక వెబ్సైట్ అయితే ఒకసారి చూస్తూ ఉండడం చాలా మంచిది. సెలెక్ట్ అవుతారు వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ అండి. ఇందాక చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అలాగే నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. చూడండి.